ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి వల్లే ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కళ నేడు సాకారమైందని మంత్రులు అన్నారు. విశాఖ కేంద్రంగా ప్రారంభమైన రైల్వే జోన్ కార్యకలాపాలు కూటమి ప్రభుత్వం సాధించిన ఘన విజయమని స్పష్టం చేశారు. రైల్వే జోన్తో సరుకు రవాణా, ప్రయాణికుల సేవలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఉపాధి అవకాశాలు రానున్నాయని మంత్రులు వెల్లడించారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం సత్యవరంలో పింఛన్లు పంపిణీ చేసిన అనిత విశాఖలో రైల్వే జోన్ కార్యకలాపాలు చేపట్టడం శుభ పరిణామమన్నారు. స్వర్ణాంధ్రను లాజిస్టిక్ హబ్గా మార్చేందుకు రైల్వే జోన్ కీలకమైన మైలురాయిని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. రైల్వే జోన్తో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారనుందని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. పారిశ్రామిక పురోగతి, ఉపాధి అవకాశాల పెంపునకు జోన్ కీలకంగా ఉండనుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. తెలుగు ప్రజల కోరికను నెరవేర్చిన ప్రధాని మోదీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్కు మంత్రులు ధన్యవాదాలు తెలిపారు. సంవత్సరాల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పేదల సేవలు అనే కార్యక్రమం, ఎన్టీఆర్ భరోసా కార్యక్రమానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చి పెన్షన్లు ఇచ్చే విధానాన్ని ఒక యజ్ఞంలో శ్రీకారం చుట్టింది. పేదల పట్ల ఈ గవర్నమెంట్ ఉన్న చిత్తశుద్ధి మనందరికీ అర్థమవుతుంది. మన రాష్ట్రంలో ఇచ్చిన పెన్షన్స్ దేశంలో ఎక్కడా కూడా ఇవ్వట్లేదు. పెట్టుబడులు తీసుకురావడంలో కానీ అన్ని విధాల ఆఖరికి ఈ రోజు మనకి రైల్వే జోన్, విశాఖపట్నం రైల్వే జోన్ శ్రీకారం చుట్టింది. ఇక్కడ ఒక విషయం కూడా చెప్పాలి. లాస్ట్ గవర్నమెంట్ కేవలం ఒక 50 ఎకరాలు స్థలం ఇవ్వలేని కారణంగా రైల్వే జోన్ 5 సంవత్సరాలు లేట్ అయిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మళ్ళా తిరిగి మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మోడీ గారితో మాట్లాడి ఆ రైల్వే జోన్కి కూడా ఈరోజు శ్రీకారం చుట్టారు. ఇదంతా కూడా ఉత్తరాంధ్రకి నిజంగా చెప్పాలంటే ఒక వరం కింద భావించారు.